ఓసిని కథ సల్లగుండా దొంగ చేతికి తాళాలు ఇచ్చిన శాస్త్రం లెక్కనే అయింది కదా ఈ విజయనగరం జిల్లా రాజా మండలం ఈశ్వర్ నగర్ కాలనీలుండే ఈ సత్యనారాయణలో చేసిన ఉద్దారకం. ఇదే కాలనీలా జనరల్ స్టోర్ నడిపిస్తారట ఇద్దరాలు మొగలు. అయితే ఇంట్లోకెళ్ళి ఇద్దరు ఒక పారే పొద్దుగాల తాళం వేసుకొని పోయి మళ్ళా పొద్దుకొస్తారట. ఇక మరి పిల్లగాళ్ళు దబ్బున బడికెళ్ళి ఇంటికి వస్తారనో ఏమో గాని ఇంటికి తాళం వేసి తాళం చెరువును ఎవ్వరు చూడకుండా చెప్పుల స్టాండ్ లో పెట్టిపోతారట బయట. ఇక లోపల బీరువా తాళం కూడా బీరువా మీదనే పెడతారట. మరి అదేం అలవాటు వీళ్ళకి గాని అగో ఆ అలవాటే దొంగని చేతికి తాళం ఇచ్చినట్టు అయింది ముద్దుగా. ఇప్పటి లెక్కనే నిన్న కూడా చెప్పుల స్టాండ్ లో తాళం పెట్టిపోయి పొద్దుకొచ్చి చూస్తే ఏముంది తాళం తీసి ఉంది. లోపడి పోయి చూస్తే బీరువా తాళం కూడా తీసే ఉంది. ఇలా పెట్టిన 15 తులాల బంగారం మాయమైందట. అయ్యో అన్యాయం పాడుగాను లబ్బ లబ్బ మొత్తుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే ఏమున్నది ఇక వచ్చి చూసిర్రు. ఇక మరి ఎప్పటికీ బూట్ల స్టాండ్ల తాళాలు పెట్టే అలవాటు ఉంది కాబట్టి బయట పెట్టే తాళాలను ఒక్క పారి కాకుండా ఇంకో పారన్నా ఇవ్వాలన్నా చూసే ఛాన్స్ ఉండొచ్చు అనుకుందాం. కానీ ఇంటి లోపల ఉండే బీరువా మీద తాళం చేయి పెడతారు వీళ్ళు అన్న సంగతి దొంగోనికి ఎట్లా ఎరుకైంది అంటే ఇది గ్యారంటీగా ఇంటి గుట్టంతా ఎరుకున్నోళ్ళ పని అనుకుంటున్నారట రాజాం పోలీసు వాళ్ళు. ఇలా దుకాణంలో పనిచేసే పిల్లగాని మీద అనుమానంతో అరెస్ట్ చేసి అదుపులకైతే తీసుకొని విచారం చేస్తున్నారట. గాని తాళం చేయి ఇస్తందుకు వాడకట్ల ఎవ్వలతో సోపతలేదా అనే సత్యనారాయణ గట్ల చెప్పుల స్టాండ్ నమ్ముకుంటారు అని పోలీసు వాళ్ళు కూడా పరిశానేరట. తాళం చెవులు దాచే తావు తెలిసినాక అయినా దొంగతనం చేయాలని డిసైడ్ అయితే తాళం చేయి ఉంటేంది లేకుంటేంది అట్లా జరగవలసింది జరిగింది. ఆ దొంగని గుట్టు రట్టు చేస్తారు పోలీసు వాళ్ళు. కానీ ఇక నెక్స్ట్ టైం తాళం చెవులు ఎడబెడతావు జర పైలం మరి అన్నవు.